పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరమును, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. వేలాంకణి మాత, ఆరోగ్య మాత పండుగ స్తోత్రములు తెలియచేస్తూ దివ్యవాక్ కేంద్ర కుటుంబ సభ్యులుగా మీ అందరినీ ఈరోజు ఇక్కడ ఉన్న యాజకులందరి ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో అమ్మ మరియ తల్లి ద్వారా, వేలాంకణి మాత ద్వారా కరుణామూర్తి యేసు ప్రభు కనికరించమని ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి కారుణ్య జపమాలకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. I wish all of you a very happy feast of Our Lady of Good Health, Our Lady of Velankani. On behalf of all the staff members here, the priests and all those who are of this center, I wish all of you very happy feast today. ఈ రోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే కుటుంబాలు వారి ఉద్దేశములతో మీ ఉద్దేశముల కోసం ప్రార్థిస్తున్నాం. ఏంజలో జాబ్ సెక్యూరిటీ కొరకు, జోహానా మరియు ట్రీసియా మంచి చదువులు, ఆరోగ్యం, నూతన గృహ ఆశీర్వాదం కొరకు ఫాదర్ సిర్ల్ గారికి మరియు వారి బృందమునకు ప్రభు మంచి ఆశీర్వాదం, ఆరోగ్యం దయచేసినట్లుగా ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. అమ్మ మరియ జన్మదినోత్సవ సందర్భంగా గర్భవతిగా ఉన్న భవానీ మంచి ఆరోగ్యం, సుఖప్రసవం కొరకు, కుమార్తె జన్మించినట్లుగా ఆరోన్ ప్రిన్స్ బంగారు భవిష్యత్తు కొరకు, సురేందర్ కోర్టు కేసులో గెలిచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లుగా, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుట్టి కోర్టు కేసు ఆమెకి అనుకూలంగా వచ్చినట్లుగా, ఆమెకి న్యాయం చేకూర్చినట్లుగా, ఆమె వెళ్ళే మార్గమును ప్రభు దీవించినట్లుగా, రమాదేవి కుటుంబాలకి బంధకాల నుండి విడుదల కొరకు, రాజా చేసే ఉద్యోగంలో దేవుని తోడ్పాటు కొరకు, దేవుని హస్తం ఎల్లప్పుడూ ఆ కుమారునికి తోడుగా ఉండి నడిపించినట్లుగా, విక్రాంత్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జయరాం కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన సకల మేలులకు మరియు మరియ తల్లి ప్రార్థన మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగా మనోజ్కి ఆస్ట్రేలియా PR వచ్చినట్లుగా యేసు తిరుహృదయమునకు అంకితం చేస్తూ ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేయవారు పోతిరెడ్డి మార్క్ రెడ్డి మరియు ఆరోగ్య మేరీ. అన్నరాజా కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఇబ్బందులలో ఉన్న మేరీ పొలములను దీవించి ఆటంకాలను తొలగించి ఆమె పొలము ఆమెకే వచ్చినట్లుగా దీవించమని దివ్యబాల యేసుని మరియు ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుచు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జ్ఞానరాజు ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు బ్లెస్సీ మరియు కుటుంబ సభ్యులు. డి కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం, పిల్లల మంచి చదువులు, తల్లిదండ్రులు అత్తమామల మంచి ఆరోగ్యం, అశోక్, అనిల్, అనిత కుటుంబాలపై దేవుడు దీవెనల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా మరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు ఉదయ్ రోహిత్ రెడ్డి. అలాగే మరియ, అనిత, రాయన్లపై మరియు వారి కుటుంబ సభ్యులందరిపై మరియ తల్లి ప్రార్థన ద్వారా పొందిన మేలులను బట్టి కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్, ఫాదర్ సతీష్, ఫాదర్ డేవిడ్, ఫాదర్ జ్యోతిరాజులపై మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. రవికుమార్, మంజుల మధ్య సఖ్యత కొరకు,
వారిద్దరూ కలిసి ప్రేమతో జీవించినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబంలోని విడిపోయిన భార్య భర్తల మధ్య సఖ్యత, ఆర్థిక సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం ఫర్ సిరిల్, ఫర్ సతీష్, ఫర్ జ్యోతిరాజ్ మరియు ముత్తంగిలో ఉన్న పని చేస్తున్నటువంటి బృందం అంతటిని మంచి ఆయురారోగ్యంతో ప్రభు దీవించాలని స్పాన్సర్ చేస్తున్నారు. బాల తెరసమ్మకు జరగబోయే సర్జరీ విజయవంతంగా జరిగినట్లుగా మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు దొడ్డ జయపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు. జాయ్ అరుణ్ వివాహం దేవుని చిత్తానుసారంగా జరిగినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన ప్రతి దీవెనలు మేలులను బట్టి కృతజ్ఞతగా ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఓ క్రిస్టోఫర్ జేమ్స్ కుటుంబమునకు మరియ తల్లి రాణిగా ఉండి వారి కుటుంబమును పరిపాలించినట్లుగా కుటుంబ సంరక్షణ, చెయ్యికి సంబంధించిన సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, సర్జరీ లేకుండా మంచి ఆయురారోగ్యం చేకూర్చినట్లుగా ఓయ్ జెరూషా నిరూపామక ఆర్థరైటిస్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు కుటుంబ సభ్యులందరిపై మరియు వాళ్ళు ప్రత్యేక దీవెనలు కోరుచు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు వై రేవతి జెసికా. వీరందరితో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభును కర్పించుకుంటూ భక్తితో మనమందరం కలిసి ఈ సమయంలో ఈ కారుణ్య జపమాలను ప్రారంభించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు 3 గంటల ప్రార్థనలు మీకు చెప్పినట్లు మొట్టమొదటిగా మీ అందరినీ మేము యాజకులుగా పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా కల్వారి కొండ మీదకి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాం. అక్కడ మరియ తల్లిని ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు మనకు ప్రసాదించినటువంటి ఆ స్థలము నుండి బయలుదేరబోతున్నాం. పిరప్ప అక్కడ నుండి వేళాంగణికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అక్కడ నుండి వేళాంగణిలో సముద్రంలో మరి ప్రయాణం చేస్తూ మునిగిపోతున్న పరిస్థితి నుండి కాపాడిన ఆ తల్లి దగ్గరికి వెళ్ళబోతున్నాం. పిదప వరప్రసాద మాతగా ఆ తల్లి వరప్రసాదములను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 4 యాజకుల చేత ఒక్కొక్కరికి దేవుడు ప్రత్యేక వరముని ఇచ్చాడు. అవన్నీ పంచి ఇచ్చే గొప్ప దినమే
ఈరోజు వేళాంగణి మాత ఆరోగ్య మాత పండుగ రోజు. As I told you yesterday, we will be taking you first to Mount Calvary and you will meet Mama Mary standing under the cross and Jesus addressing to us and says, "This is your mother." From there we will take you to Velangani and you know what all things the servants will be sharing with you. We pray every grace will come upon us during this feast. Amen. ఈరోజు మనమందరం కలిసి ఆ ప్రభు తల్లిని ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా జ్యోతిరాజ్ గారు మరి ఆరోగ్యమాతగా ఎంతోమంది భక్తులు మొరవినే ఆ తల్లి గురించి మనకు పలుకుతూ ఆ తల్లి యొక్క వరప్రసాదం కోసం మొదటి గుర్తులో ప్రార్థన చేయడానికి సిద్ధం చేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి తల్లి భక్తులారా, ఆ తల్లిని మనమందరము కూడా ఆరోగ్యమాత అని పిలుస్తూ ఆమెను కొనియాడుతూ ఉంటాము. పాత నిబంధనలో నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనములో ప్రభు పలుకుతూ ఉన్నారు, మీకు ఉపశమనము కలిగించు యావేను నేనే, యెహోవా రఫాను నేనే. అంటే మనకు శారీరక మానసిక స్వస్థతను కలిగించేది ఆ ప్రభువేనని ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రభు తన సేవకులను వాడుకొని వారి ద్వారా, వారి ప్రార్థనల ద్వారా ప్రభు వారి జీవితాలలో ఉపశమనం కలుగజేస్తూ ఉన్నారు. ఆత్మ శరీరములతో పరలోకమునకు ఎత్తబడిన మన మరియ తల్లి కూడా తన కుమారుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని మనందరి కొరకై ప్రత్యేక విధముగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేక మందికి స్వస్థత, అనేక మందికి ఆరోగ్యము చేకూరుతూ ఉంది. అందుకని ఆమెను మనము ఆరోగ్యమాత అని కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి ఈ మొదటి గుర్తులో పాట ప్రారంభించినటువంటి మొదటి నుండి ఎక్కడెక్కడైతే మీ యొక్క శరీర భాగములో మీరు అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారో అక్కడ మీ చేతిని ఉంచి ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కరుణామయిని కరుణకు మీ యొక్క అనారోగ్య పరిస్థితులను సమర్పించి ప్రార్థించుకుందాం. కల్వారి నుండి వినుచున్నాను ప్రభు యేసుని స్వరమును, ఇదిగో నీ తల్లి. కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరమును, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి, యేసు ప్రభువు తల్లి నా తల్లి. కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరమును, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి, యేసు ప్రభువు తల్లి నా తల్లి. ఆరోగ్యమాత ఎంతో మంది భక్తుల మొరవిని కన్నీళ్లు తుడిచే తల్లి. ఆరోగ్యమాత ఎంతో మంది భక్తుల మొరవిని కన్నీళ్లు తుడిచే తల్లి. నేడు రావమ్మ మా మొర వినుమమ్మ,
నీవు రావమ్మ మా మొర వినుమమ్మ. యేసుని ప్రార్థించి కన్నీళ్లు తుడువమ్మా. యేసుని ప్రార్థించి కన్నీళ్లు తుడువను. కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరము. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి. యేసు ప్రభువు తల్లి నా తల్లి. యేసు ప్రభువు తల్లి నా తల్లి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి గుర్తులో ప్రార్థించినట్టు సకల వ్యాధిగ్రస్తులందరికీ ఆరోగ్యమాత పండుగ సందర్భంగా వ్యాధులు నయమైపోయి ఆరోగ్యం కలుగునుగాక. Every sick person be healed by the mighty intercession of Our Lady of Good Health. Receive the good health in the name of Jesus. ఈ రోజు పండుగ సందర్భంగా ఫాదర్ గారు పలికినట్టు ఎక్కడెక్కడ మీరు చేతులుంచి ప్రార్థిస్తున్నారో అక్కడ ప్రతి ఒక్కరికి వ్యాధులు నయమైపోయి డాక్టర్స్ ఆశ్చర్యపడే కార్యములు జరుగునుగాక. మనం ఇప్పుడు రెండవ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండవ గుర్తును మన మధ్యలో ఇంగ్లీష్లో మరి దాని యొక్క ధ్యానాంశమును ఫాదర్ డేవిడ్ గారు వివరిస్తారు. పిదప్ప దానిని హిందీలో పాడుతారు. తర్వాత దానికి ఉన్నటువంటి అర్థమును ఫాదర్ సతీష్ గారు తెలుగులో పాడి కానా పల్లెలో జరిగిన విషయాన్ని మనతో పంచుకొని ఆ అద్భుతం జరగాలని ఇప్పుడు రెండవ గుర్తులో ధ్యానాంశమును భక్తితో శ్రద్ధతో ఆలకించుదాం. Dear brothers and sisters in Jesus Christ, the early life of Mother Mary with Jesus, her son, says something to us. We see some of the things that happens she doesn't understand. But in the day marriage at Cana, she along with her son went for that marriage. And when the wine got over, she knew well what was the difficulty that family has to face it.
Remember, prior to that, Jesus had not done any miracle. His miracle at Ghana was the first one. Though she did not understand certain things in her early life, but now she knew the power of her son Jesus Christ, what he can do for the people. Therefore, knowing the condition, the situation of the family, she takes the first step and go to his son and tells, "Son, there is no wine." Though in John's Gospel, chapter 2, verse 4 says, "My time has not yet come," she has such a tremendous faith in the power of his son. She tells the servants, "Do whatever he says." And there are so many people having so many difficulties, struggles in their family. As we intercede, we surrender all the families through the powerful intercession of Mother Mary to his son and directly to our Father, and may they enjoy or come out from that difficulty and struggle, and let's have all a peaceful feast day celebration. చేతులను పైకి లేపి కానాపల్లిలో జరిగిన అద్భుత కార్యములు జరగాలని, అద్భుతం కోసం ప్రభుని ప్రార్థించండి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ ద మిరకిల్ దట్ హ్యాపెన్ ఇన్ కానా ఇన్ యువర్ ఫ్యామిలీ. కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరమును, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి మరియ తల్లి, నా తల్లి, యేసు ప్రభువు తల్లి, నా తల్లి. వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరము, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి మరియ తల్లి, నా తల్లి, యేసు ప్రభువు తల్లి, నా తల్లి. काना में जैसे ममता दिखाई, हम पर दया बरसाई। काना में जैसे ममता दिखाई, हम पर दया बरसाई। आज तू आजा मेरे दिल में, आसरा दे आंचल में। आज तू आजा मेरे दिल में, आसरा दे आंचल में। కానా పల్లెలో దయ చూపిన తల్లి, మా మీద దయ చూపవమ్మా. కానా పల్లెలో దయ చూపిన తల్లి, మా మీద దయ చూపవమ్మా. నేడు రావమ్మ సహాయ మాతగా, నేడు రావమ్మ సహాయం చేయుటకు. నీ ఒడియే మాకు శరణమమ్మా, నీ ఒడియే మాకు శరణమమ్మా. కల్వారి నుండి విరచున్నాను ప్రభువు యేసుని స్వరమును, ఇదిగో
తల్లి ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి యేసు ప్రభువు తల్లి నా తల్లి యేసు ప్రభువు తల్లి నా తల్లి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడవ గుర్తును మన కోసం ధ్యానాంశం చెప్పి ఆ మూడవ చరణం పాడి ప్రార్థన చేస్తారు. వెల్లాంగనిలో మరియ తల్లి ద్వారా జరిగినటువంటి గొప్ప అద్భుతం, అనేక అద్భుతాలు జరిగాయి. కానీ వేలాంగిని ప్రపంచ ప్రసిద్ధి చెందటానికి జరిగినటువంటి అద్భుతం గురించి సిరిల్ ఫాదర్ గారు వివరించి ప్రార్థన చేస్తారు. యోహాను 5వ అధ్యాయం 8 నుంచి 9 వచనం పలికినట్టు, లెమ్ము నీ పడకని ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థతను పొంది పడకను తీసుకొని నడవసాగెను. యేసు కాలంలో జరిగిన దానిని యేసయ్యను ఎత్తుకొని బాలయేసుని ఎత్తుకొని కిందికి దిగి వచ్చి ఇప్పుడు కూడా కుంటి వాళ్ళకు నడకనిచ్చే, గొప్ప ఆశీర్వాదం ఇచ్చే, అద్భుతం చేసే తల్లి వెలసే ఆ వేలాంగనికి మిమ్మల్ని ఇప్పుడు తీసుకువెళ్ళాం. మనం ఇప్పుడు వేలాంగణిలో ఉన్నాం. ఒక్కసారి మీలో చాలామంది ఆరోగ్య మాత, వేలాంగణి మాత సినిమా చూసిన వాళ్ళకి తెలుసు. ఆ చిన్న బాబు ఏడుస్తుంటాడు, అందరూ హేళనం చేస్తుంటారు, తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది అవమానముతో దుఃఖముతో ఎంతోమంది హేళనం చేస్తుండగా దేవుడు ఎక్కడ అని అడుగుతున్నటువంటి పరిస్థితి. దేవుడు కూడా నన్ను వదిలిపెట్టాడని పరిస్థితి. కానీ ఆ మరియ తల్లిని అమ్మా అని ఆ కుమారుడు పిలిచినప్పుడు కిందికి దిగి వచ్చి ఆ బిడ్డను నడిపించిన అదే తల్లి బాలయేసుని ఎత్తుకొని మీ ఇంటికి ఈరోజు వచ్చే ఈ గుర్తులో మనమున్నాం. ఈ గుర్తు చెప్తుండగా అద్భుతాలు జరుగునుగా. కుంటి వాళ్ళుగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా నడబడలేకపోతున్న వారి జీవితంలో దేవుడు వాళ్ళందరినీ సాక్షులుగా నిలబెట్టునుగా. ప్రార్థించి పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రతి పాటలో మనం చెప్తున్నాం, ఆ రోజు వచ్చిన తల్లి నేడు రావమ్మా అని చెప్తున్నాం. అది ప్రతి గుర్తులో మీరు గమనించి పాడాలి. కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరము, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి, యేసు ప్రభువు తల్లి
నా తల్లి. కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరము. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి. యేసు తల్లి నా తల్లి. వేలాంగణిలో కుంటివానికి నడకనిచ్చి ప్రభు యేసుతో అద్భుతం చేసితివమ్మా. వేలాంగణిలో కుంటివానికి నడకనిచ్చి ప్రభు యేసుతో అద్భుతం చేసితివమ్మా. నిడు రావమ్మ మా కొరకై ప్రార్థింప. నేడు రావమ్మ మా కొరకై ప్రార్థింప. అద్భుతమాకు ఈనాడు జరిగింప. అద్భుతం మాకు ఈనాడు జరిగింప. కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరము. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి. యేసు ప్రభువు తల్లి నా తల్లి. యేసు ప్రభువు తల్లి నా తల్లి. As we heard in Telugu, may God make us to get up from all kinds of problems as Mama Mary helped the lame man to get up. Let us pray. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన తల్లి కాలినడకతో వెళ్ళే వాళ్ళకు మాత్రమే కాదు, సముద్ర ప్రయాణం చేసే వాళ్ళకు కూడా అద్భుతం చేసే తల్లి. మన దేశంలో మాత్రమే కాదు, వేరే దేశం నుండి ప్రజలు ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా సహాయం చేసే తల్లి. ఈ విషయాన్ని మనతో పంచుకుంటూ ఆత్మీయ యాత్రలో, జీవిత యాత్రలో తల్లి చేసే గొప్ప కార్యమును ధ్యానాంశం రూపంలో సతీష్ గారు మనకు వివరిస్తారు. ఆలకించుదాం. యాత్రలో అమ్మ తోడుగా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తాను సృష్టించిన మానవాళి జీవిత ప్రయాణం సఫలీకృతం చేయటం కోసం మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి తెచ్చారు. మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చిన దగ్గర నుంచి శిలువ మీద మరణించి తన చేతుల్లోకి వచ్చేంత వరకు
ఆయన జీవితంలో ఆయనతో పాటు ప్రయాణం చేసింది. వేలాంగణిలో జరిగిన ప్రత్యేక అద్భుతం ఏంటంటే, ఆ రోజుల్లో పోర్చుగీస్ యాత్రికులు సరుకులు రవాణా చేస్తున్నటువంటి ఓడలో ప్రయాణం చేస్తున్నారట. ఎప్పుడైతే ఆ ఓడ ఆ సముద్ర ప్రాంతంలో వేలాంగణి ఏరియాలో గుండా పాస్ అవుతుందో పెద్ద తుఫాను చెలరేగిందని చరిత్ర చెప్తుంది. ఇక మరణ భయంతో మనం ఎక్కడికి చేరలేము, ఈ సముద్రంలో చచ్చిపోతామనే భయంతో ఆ నావను నడుపుతున్నటువంటి నావికులు మరియ తల్లి స్వరూపాన్ని ఆ ఓడలో ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేశారట. అమ్మా, మమ్ము రక్షించు, ఈ ఓడ ఏ తీరానికి వెళ్తే ఆ తీరంలో నీకోసం ఒక మందిరం నిర్మిస్తామని వాళ్ళు ప్రార్థన చేసుకొని విన్నపం చేసుకున్నారట. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ఆ సముద్రంలో తుఫానులో మునిగిపోకుండా ఆ ఓడ కరెక్ట్గా వేలాంగని ఉన్నటువంటి ఆ తీరానికి వచ్చి చేరిందని, వాళ్ళందరూ కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడడానికి గుర్తుగా మరియ తల్లికి కృతజ్ఞతగా మొట్టమొదటి చిన్న దేవాలయాన్ని అక్కడ నిర్మించారు. వేలాంగణికి అదే ప్రారంభం. ఆ దేవాలయంలో ప్రార్థించుకున్న వాళ్ళకి అనేక అద్భుతాలు జరగటం, మరి అంచెలంచెలుగా ఆ పుణ్యక్షేత్రం ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా ఎదగటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మరియ తల్లి మన జీవిత యానంలో కూడా, ఈ ప్రపంచ యాత్ర అనేది మన జీవన యాత్ర. ఈ జీవన యాత్రలో మరియ తల్లి మనకు కూడా తోడుగా ఉండాలని ప్రార్థించుదాం. మన జీవితంలో అనేక సమస్యలు ఉప్పెనలాగా వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యపు సమస్యలు, కుటుంబంలో కలహాలు, పిల్లల భవిష్యత్తును గురించినటువంటి వేదన, అనేక రకాల సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ మన ప్రయాణాన్ని కొనసాగించుకుంటున్నాం. ఈ ప్రయాణంలో మనల్ని సురక్షితంగా చేర్చమని ఆ మరియ తల్లిని ప్రార్థించుకుందాం. సముద్రయానములో పోర్చుగీసు వర్తకుల ప్రార్థించులదరి చేర్చితివమ్మా. సముద్రయానములో పోర్చుగీసు వర్తకులు ప్రార్థించదరి చేర్చితివమ్మా. నేడు రావమ్మా మా జీవిత ప్రాణంలో, నేడు రావమ్మా మా జీవిత యానములో. యేసుతో ముందుండి మా గమ్యం చేర్చమ్మా. యేసుతో ముందుండి మా గమ్యం చేర్చమ్మా. కల్వారి నుండి పిలుచున్నారు ప్రభువు యేసుని స్వరములు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఆ గడియనుండి మరియ తల్లి నా తల్లి. యేసు ప్రభువు తల్లి నా తల్లి. ప్రభువు తల్లి మన తల్లి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లిని ప్రపంచవ్యాప్తంగా అనేక పేర్లతో పిలుస్తున్నారు. మన ప్రాంతంలోనైతే గుణదల మాతని, సాగర మాతని, వెల్లాంగిని మాతని, వరప్రసాదాల మాతని రకరకాల పేర్లతో మనం ఆమెను పిలుస్తున్నాం, కొనియాడుతున్నాం. మరి ఈ సమయంలో ఫాదర్ సిరిల్ గారు మరియ తల్లి వరప్రసాదాల మాత, దీవెనలు కురిపించే మాత అని ఆ తల్లి గురించి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన పాట కొనసాగిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా 1వ అధ్యాయం 28వ వచనంలో దేవదూత లోపలికి వచ్చి మరియ తల్లితో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. ఒకవేళ మేము ఈరోజు ప్రార్థించినప్పుడు మీకు ఏ అవసరం ఉన్నదో దాన్ని మర్చిపోయి ఉంటే ఒక్కసారిగా ఈరోజు మనము ఆమెను చూచి వరప్రసాద మాత అని పిలువబోతున్నాం, దీవించబడిన తల్లి అని పిలువబోతున్నాం. అనగా మాకు ఏ వరప్రసాదం కావాలో, వరములు కావాలో, ఫలములు కావాలో, అద్భుతాలు కావాలో, ఆశీర్వాదం కావాలో నీవు అడిగితే నీ కుమారుడు కాదు అని చెప్పడు. అందువలన నిన్ను వరప్రసాద మాత అని పిలిచి ఈ ప్రజలకు, సమస్త మానవాళ్ళకు ఏ వరప్రసాదం కావాలో మేము అడగబోతున్నామని ప్రార్థన చేయబోతున్నాం. చివరిగా ఒక్కసారి ఆ స్వరూపం గురించి ఆల్రెడీ మీతో చెప్పాము. అది అద్భుత రీతిగా ఎన్నో కిలోమీటర్లు ప్యాకింగ్ ఊడిపోయిన సమయంలో కూడా భద్రంగా ఈ స్థలమునకు వచ్చినటువంటి వేలాంకని మాత స్వరూపం. అందువలన ఆ స్వరూపం వైపు చూసుకోండి. ఆ స్వరూపం ద్వారా, మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళండి. ఏ అనుగ్రహం, ఏ వరప్రసాదం, ఏ ఆశీర్వాదం కావాలని ప్రార్థించుకోండి. ఆ తల్లి ఆనాడు చేసిన మేలులను నేడు మాకు అనుగ్రహ పాత్రగా మార్చి దైవ దీవెనలు కురిపించమని ప్రార్థన చేయబోతున్నా. ఈ గుర్త అయిన వెంటనే గురువులందరూ వారి పవిత్రమైన హస్తము ద్వారా మీ అందరికీ వేలాంగని మాత పండుగ స్తోత్రములు తెలియజేస్తూ మీ అందరినీ ఒక్కొక్క భాషలో దేవుని యొక్క ఆశీర్వాదం పంచబోతున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫైనల్ డికేడ్ and we are going to pray. Mama Mary, you are full of grace. 100% you are full of grace. So whatever we missed today to pray for, you know what grace we need. Give us that grace, Mama Mary, Our Lady of Velankani. We are going to pray. This statue itself is special, as I already, Father Satish and myself have already declared to you how miraculously it came here. So it's a miracle that God is going to perform amidst you. Amen. Get ready. After this decade is over, each of the anointed servants in different languages will wish you, bless you, and keep expecting great things to happen. Padadama ప్రియమైన సహోదరి సహోదరులారా, కల్వారి నుండి వినుచున్నాను ప్రభు యేసు స్వరము, ఇదిగో నీ తల్లి. కల్వారి నుండి వినుచున్నాను
ప్రభువు యేసుని స్వరమును ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి, యేసు ప్రభువు తల్లి నా తల్లి. కల్వారి నుండి వినుచున్నాను ప్రభువు యేసుని స్వరమును ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి, యేసు ప్రభువు తల్లి నా తల్లి. వరప్రసాదమాతగా దీవించబడిన తల్లి, మా కోసం ప్రార్థించు తల్లి. వరప్రసాదమాతగా దీవించబడిన తల్లి, మా కోసం ప్రార్థించు తల్లి. నేడు అనుగ్రహ పాత్రగా మార్చమ్మా, నేడు అనుగ్రహ పాత్రగా మార్చమ్మా. దైవ దీవెనలు కురిపించ వేడమ్మా, దైవ దీవెనలు కురిపించ వేడమ్మా. కల్వారిలోని వినుచున్నాను ప్రభువు యేసు స్వరమును ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి మరియ తల్లి నా తల్లి, యేసు ప్రభువు తల్లి నా తల్లి. ఎలాగన్ని మాత ఆరోగ్య మాత, మా కోసం ప్రార్థించండి. ఎలాగని మాత ఆరోగ్య మాత, ఆరోగ్య మాత, మా కోసం ప్రార్థించండి. మా కోసం ప్రార్థించండి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఆవే ఆవే మరియా. ఆవే ఆవే చేతులతో హల్లెలూయా 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 హల్లెలూయా. ఆవే మరియా, ఆరోగ్య మాత్రము, సహాయ మాత్రము, వేలాంగని మాత్రము, వెనుదల మాత్రము, యోగు మాత్రము, వాక్యమ మాత్రము, మా కోసం ప్రార్థించు మా తల్లి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక ప్రకటనలు. మనము ఈరోజు మరియ తల్లి పండుగను కొనియాడుతున్నాం, కానీ సెంటర్లో మనం కొనియాడబోతున్న పండుగ 2వ ఆదివారం కరెక్ట్గా 10 గంటలకు అనుగ్రహ టైం ప్రారంభమవుతుంది. మిస్ కాకూడదు, అందరూ రండి. ఈ స్థలంలో మొదటిగా పూజ, పిదప ప్రదక్షిణలో మరియ తల్లిని తీసుకొని వెళ్ళి మీ దగ్గరికి వస్తుంది. విన్నపాలు రాసుకొని రండి. ఆ విన్నపాలు మరియ తల్లి మీ దగ్గర నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మా వాలంటీర్స్ కలెక్ట్ చేస్తారు. మీరు ఆమె చేతులు ఇచ్చినట్టు ఒక మంచి ప్రదక్షిణ జరగబోతున్నది. రండి, పాల్గొనండి, అందరికీ విషయం తెలియచేయండి. దో ఆన్ 8th September టుడే we are celebrating the feast of Our Lady of Velankani, but in our center, for the convenience of the people, we have arranged on 2nd Sunday we will be taking the procession of Mother Mary, and we will be taking your intentions. Come 10 o'clock sharp, the time of grace begins. We will be celebrating. Mama Mary will come down to you. She will receive all your intentions. So come and be blessed. అలాగే ఈరోజు 517వ రోజు కరోనా సమయంలో కరుణ కొరకు అనే కార్యక్రమం ముందుకు సాగుతున్నది. టుడే ఈస్ 517th డే ఆఫ్ ద ప్రోగ్రామ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు రెండింతల ఆశీర్వాదం కలగాలని ఈరోజు మరొకసారి 6:30 గంటలకు జపదండతో మరియ తల్లి, వెలాంగణి మాత, ఆరోగ్య మాత పండుగ సందర్భంగా మీ ఇంటిలో గొప్ప కార్యములు జరగాలని 6:30 గంటల నుండి ప్రత్యేక జపదండ ఉంటుంది. రండి, మీరు ఇక్కడికి వచ్చి పాల్గొనవచ్చు. అలాగే ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కూడా మీరు వినవచ్చు. ప్లీజ్ నోట్, we just now finished 3 o'clock the gracious moment along with all the servants of God. Again we'll meet you at 6:30 for the wonderful miraculous rosary through which Our Lady of Velankani, Our Lady of Good Health will pray for us. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అలాగే 11వ తారీఖున జరుగుతున్న పండుగ సందర్భంగా మధ్యాహ్నం కూడా ఇలాగే 3 గంటల ప్రాంతంలో లైవ్లో మీరు చూడవచ్చు. వ్యక్తిగతంగా కూడా ఇక్కడికి పాల్గొని దేవుని యొక్క ప్రత్యేక ఒక వెరైటీ ప్రోగ్రాం 11వ తారీఖు 3 గంటలకు జరగబోతుంది. పాల్గొనండి, అలాగే ఆన్లైన్లో చూడండి. ప్రభు మీ అందరినీ దీవించును గాక. వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ స్టాఫ్ హియర్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గాడ్స్ బ్లెస్సింగ్స్. ప్రతిరోజు చాలా మంది స్పాన్సర్ చేస్తున్నారు. ఎవ్రీడే సో మెనీ పీపుల్ ఆర్ స్పాన్సరింగ్ అండ్ సపోర్టింగ్ ద సెంటర్. అందుకే ఈరోజు నేను ఒక్కరు కాదు, ప్రతి గురువు వాళ్ళు పరిశుద్ధమైన హస్తముతో మిమ్మల్ని దీవించబోతున్నారు. ఇదిగో ప్రారంభమవుతున్నది దీవెనలు అనేకమైనటువంటి భాషలలో. సిద్ధం చేసుకోండి, పొందుకోండి చివరి ఆశీర్వాదం యాజకుల ద్వారా. As we celebrate the birthday of Mother Mary, I wish you all happy feast. May our Mother continue to intercede for all of us so that we may come out of our difficulties, struggles and problems in our life. May Almighty God bless us, the Father and the Son and the Holy Spirit. Amen. मेरे प्रिय भाई और बहनों, माता मरियम के जन्मदिन के अवसर पर आप सबको हमारा मुत्तंगी सेंटर की तरफ से हार्दिक शुभकामनाएं। सर्वशक्तिमान ईश्वर पिता, पुत्र और पावन आत्मा आपको आशीर्वाद प्रदान करे और बीमारियों से
चंगाई प्रदान करे। భయంకరమైన తుఫానులో పోర్చుగీస్ వర్తకులను సురక్షితంగా దరి చేర్చినటువంటి తల్లి, మీ జీవిత ప్రయాణంలో మిమ్మందరినీ సురక్షితంగా కాచి కాపాడుదురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. వేలాంకన్నిలో తమిళనాడులో జరుగుతున్న కార్యక్రమం, తమిళంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప ఆరాధన, అలాగే ఈరోజు తమిళంలో మీ అందరినీ ఆశీర్వదించే సమయం ఇది. మరియ తల్లి వేలాంకని మాత కుంటివానికి స్వస్థతనిచ్చి లేపి నడిపినట్టు మన జీవితంలో లేపి నెక్స్ట్ లెవెల్కు చేర్చునుగాక. వరప్రసాద మాతగా వరప్రసాదమును కుమ్మరించి మనలందరినీ దీవించునుగాక. దీనిని తమిళంలో నేను ఆశీర్వాద రూపంలో మీ అందరికి అందించబోతున్నాను. தமிழ்நாட்டிலே மற்றும் பல இடங்களிலே இதை பார்த்து கொண்டிருக்கிற அன்னை மரியாளுடைய பக்தர்களே, வேளாங்கண்ணி மாதா பக்தர்களே, உங்கள் அனைவருக்கும் இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே இந்த நாட்களிலே வாழ்த்துக்கள் அறிவிக்கிறேன். ஆரோக்கிய மாதா, வேளாங்கண்ணி மாதா பரிந்துரை ஜெபம் மூலமாக அற்புதங்களும் அடையாளங்களும் நீங்கள் எதிர்பார்த்து காத்திருக்கக்கூடிய எல்லாவற்றையும் ஆண்டவர் செய்து ஆசீர்வதிக்கும்படி எல்லாம் வல்ல இறைவன் தந்தை மகன் தூயாவி உங்களையும் உங்கள் வீட்டாரையும் டிவைன் வேர்ட் சென்டர் முத்தங்கியில் இருக்கக்கூடிய எல்லா பிள்ளைகளையும் இந்த புரோகிராமிலே பங்கேற்கிற எல்லா மக்களையும் ஆசீர்வதித்து வழிநடத்துவாராக. చేతులను పైకి లేపి ఆ పల్లవిని అందరూ కలిసి పాడి ముగిస్తాం. Let's all lift up our hands, sing that chorus and ask Mama Mary to come along with us. కల్వారి నుండి పిలుచువాడు ప్రభువు యేసుని స్వరము. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఆ గడియలు మరియ తల్లి, నా తల్లి, యేసు ప్రభువు తల్లి. మరొకసారి కల్వారి నుండి పిలుచువాడు ప్రభువు యేసుని స్వరము. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఆ గడియ నుండి మరియ తల్లి, నా తల్లి, యేసు ప్రభువు తల్లి, నా తల్లి. యేసు ప్రభుని తల్లి, నా తల్లి, నీ తల్లి మన తల్లి. దేవుని ఆశీర్వాదం మన కోసగగా ప్రభు మనందరినీ భద్రంగా కాచి కాపాడునుగాక. సతీష్ గారి తరఫున, ఫాదర్ డేవిడ్ గారి తరఫున, జ్యోతిరాజ్ గారి తరఫున, నా తరఫున, ఇక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరి తరఫున మరొకసారి వేలాంగణి మాత ప్రార్థన ద్వారా గాడ్ బ్లెస్ యూ.